ఓకే. मजहब नहीं सिखाता रखना हमारा हमारा सारे जहां से अच्छा हिंदों से वंदे मातरम सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरम। రావాలమ్మా. ప్రభనైనా ఏర్పాటు చేసిన దినము కాబట్టినైనా బీదల మధ్యలో మేము సువార్త ప్రకటించాలని మేము ఆశిస్తున్నాం కాబట్టినైనా నీ కృపా సన్నిధి కాపుదల భద్రత వీరందరికీ దయచేయమని అయ్యా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రభనైనా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ప్రభనైనా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రం తెలియపరుస్తున్నాం ప్రభా.
హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మారే సారే తవ జయ దాతా జనగణ మంగళ దారద భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ జయ హే. పిల్లలకి వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టీమ్ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూసుంటాం, అధికారం ఇస్తుంది, పోలీసులకి కొంత అధికారం ఉంటది, రాజకీయ నాయకులకు కొంత అధికారం ఉంటది. ఈ అధికారం అంతా ప్రభుత్వం ఇచ్చింది బాధ్యత అయితే, మనకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు. బాధ్యత కాదు, హక్కు ఇచ్చింది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగము ఈ రోజు రూపొందించబడిన దినం. ఇలాంటి హక్కును మనం తెలుసుకోలేకపోతే మనము చాలా నష్టపోతాం. అంతేకాదు, ప్రశ్నించే గుణాన్ని కూడా కోల్పోతాం. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన రాజ్యాంగం రచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ దినాలైనా బడుగు బలహీన వర్గాలైనా సమానంగా అందరూ మాట్లాడే హక్కు ఇచ్చారు. అంతేకాకుండా సమన్యాయం, సమవైద్యం, విద్య, ఇవన్నీ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఈ హక్కును మనం తెలుసుకోలేకపోతే మనం పోరాడలేం. ఈ హక్కును మనము గుర్తించలేకపోతే ప్రశ్నించలేము కూడా. ఈ రోజు చూస్తే కొన్ని ప్రాంతాల్లో పేదవారిని కానీ బలహీన బడుగు వర్గాలను కానీ చాలా మంది చాలా తక్కువగా చూస్తారు. అలాంటిది రాజ్యాంగం కల్పించలేదు. ఈరోజు మనకి 75వ గణతంత్ర దినోత్సవం. అంటే సిల్వర్ జూబిలీ కాదు, గోల్డెన్ జూబిలీ కాదు, డైమండ్ జూబిలీ. అంటే 75 మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతుంది, రిపబ్లిక్ డే. కాబట్టి మనకి స్వాతంత్రం దేశానికైతే వచ్చింది, మనకైతే మనుషులకైతే స్వాతంత్రం వచ్చిందా? కానీ బైబిల్లో ఒక మాట ఉంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయననింది. సత్యం అంటే దేవుడు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు ఎవరైతే ఆయన నమ్ముతామో. కాబట్టి సత్యమైనది అంటే దేవుడు బహు దూరముగాను చాలా లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలించేవాడు ఎవరు లేరంట. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ రకంగా మనం సెలబ్రేట్ చేసుకోగలిగేదానికి ఈ లోకంలో జీవించిన స్వాతంత్ర సమరయోధులందరూ మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. దాన్ని మనం అధికారికంగా అధికారం చేయబడింది. మనం అందరం ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగేదానికి, మన భావ ప్రకటనని ప్రకటించేదానికి, ఇట్లా లోకంలో అందరితో సమాన హక్కులు అనుభవించేదానికి ఈరోజు అధికారం చేయబడింది. దానిలో ప్రథమ భూమిక పోషించిన బిఆర్ అంబేద్కర్ గారికి, అతనికి సహకరించిన వాళ్ళందరినీ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ రీతిగా ఎక్కడెక్కడో ఈ సెలబ్రేషన్స్ అన్ని చేస్తుంటారు, కానీ పేదవాళ్ళ మధ్య చేయాలనే ఉద్దేశంతో వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఈ స్వేచ్ఛను అనుభవిస్తుంటున్నాం. కానీ ఆత్మీయ స్వేచ్ఛ యేసు ప్రభు ఒక్కడే మనకు అనుగ్రహించాడు అన్న సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తుంటున్నాం. దేవుడు మనకి ఈ సమయం ఇచ్చాడంటే దేవుని యొక్క కృప ఉంది కాబట్టి దేవుడు మనందరిని నడిపించి ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు. ఎన్నోసార్లు వచ్చి మేము ముందుకు వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించి ఉన్నాము. ఎందుకంటే ఒక్కరైనా దేవుని గురించి తెలుసుకొని మనందరము కలిసి పరలోక రాజ్యంలో చేరుతాం. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే దేవుడు మనకి బైబిల్లో కూడా చెప్పి ఉన్నాడు అనమాట. మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాగే మనందరం కూడా ఇక్కడున్న పరిస్థితిని బట్టి మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో ఏంటి, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అంతకుముందు 70 సంవత్సరాల క్రితము ఆ యొక్క సమర యోధులు ఎంతో మనకి కష్టపడి యొక్క స్వతంత్రాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యము దేవునికి వందనాలు. ఎంతోమంది అయితే ఈ దినం చూడలేకపోయారు, కానీ అయితే మనం అందరం సజీవ లెక్కలో ఉంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆ ధన్యత మనకి ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మీ మధ్యలో మేము ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చాము,
వచ్చి దేవుని గురించి చెప్పాము. ఒక్కరైనా కనీసము ఒక ఆత్మైనా రక్షింపబడతాదేమో అని మా ఆశ. ఈ దినాలు మనము అందరము చాలా గడ్డ పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే చాలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న ఈ సమయాల్లో మనము ప్రతి ఒక్కరూ ఒకరి ఏడలొకరు ప్రేమతో హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ముందుకు సాగి ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉండడాన్ని సహాయం దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. వందనాలు. ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకునేది సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు. అంటే ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. జనవరి 26న మనం సంపూర్ణ స్వాతంత్రం చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మనకు బ్రిటిషర్స్ మన ఇండియాని మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయడం ద్వారా సంపూర్ణ రాజ్యాంగం మనకు వచ్చి ఎలా మనం ఉండాలి, ఎలా మన హక్కులు, మన విధులు అవి మనకు తెలియజేయడం ద్వారా దీన్ని మనము ప్రత్యేకంగా జరుపుకుంటాం అన్నమాట. సంపూర్ణ స్వాతంత్రంగా అంటే మనకు ఒక హక్కులు, విధులు, విధానాలు ఇచ్చారు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి మనం పాపాల్లో బంధించబడి ఉన్నప్పుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి, అదేవిధంగా దేవుడు కూడా మనకు కొన్ని విధులు, విధానాలు ఇచ్చాడు. ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అని. అలా మనం వాటిని పాటిస్తూ ముందుకెళ్తే నిజమైన స్వాతంత్రం దేవుడు మనకు పరలోక రాజ్యంలో అందిస్తాడు.